ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నాను తెలుసా? రీసెంట్గా ఒక ఇష్యూ వైరల్ అయింది, మీరు ఎంతమంది చూసారో లేదో. ఆదివారపు ఆరాధనలో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా అండి? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. మనకి ఏమన్నా అవసరమా అండి? మనకు అవసరమా చెప్పండి? ఒక సేవకుడు ఏం మాట్లాడాలి? యేసు ప్రభు గురించి మాట్లాడాలి, వాక్యం గురించి మాట్లాడు, సంఘం గురించి మాట్లాడు, సమాజంలో ఏమైనా చెడిపోతుందా దాని గురించి వాక్యాన్ని బట్టి నువ్వేమైనా సరిదిద్దగలిగితే మాట్లాడు. ఇతర మతాల గురించి మనకెందుకండి? మనకు అవసరమా చెప్పండి? హైందవుల గురించి మాట్లాడుతున్నారు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు, హైందవ ధర్మం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. మనకెందుకయ్యా అవన్నీను? మనకెందుకు? మన దగ్గరే బోల్డ్ అంత ఉంది, చదివితే అర్థం కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది బైబిల్ గ్రంథంలో. ఎంతో బైబిల్ గ్రంథంలో ఉంటాయి. దీన్ని స్టడీ చేయడం మానేసి మనకెందుకు? ఎదురుగా కూర్చున్నారు కదా అని, మైక్ ఉంది కదా అని మైకులో ఏది పడితే అది మాట్లాడుతుంటే వినేవాళ్ళు ఏమన్నా అమాయకులా? వినేవాళ్ళు ఏమన్నా పిచ్చివాళ్ళ? అసలుకే రాష్ట్రం అంతా, దేశం అంతా రకరకాల మత గొడవలతో, క్రైస్తవులు అంటే హిందువులకు పడట్లేదు, హిందువులు అంటే క్రైస్తవులకు పడట్లేదు, రకరకాల గొడవల మధ్య మనకుంటే మైకులు పెట్టి నీకు ఎందుకయ్యా సనాతన ధర్మం గురించి? సనాతన ధర్మం ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ ధర్మం, అది వాళ్ళ మతం, అది నీకెందుకు? అసలు నీకేం సంబంధం? అంటే మనం ఖండించాలో వద్దు చెప్పండి? మనం ఖండించాలండి.